హాయ్ అండి. ఈ రోజు మనము రివ్యూ అయ్యే ఫోక్ సాంగ్ వచ్చేసి వింటున్నాము పిల్ల అనేసి పార్ట్ 2 సాంగ్ ను మేము కూడా తీసుకురావడం జరిగిందండి. అయితే ఈ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక మన అక్షిత్ మార్వెల్ గారు, సిరి రావులాచారి గారు ఈ సాంగ్ లో యాక్ట్ చేయడం జరిగింది. ఇంతకీ ఈ సాంగ్ ఎలా ఉందనేసి అంటే గనక పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయిందనేసి మనందరికీ తెలిసింది. అలాగే పార్ట్ 2 అంతకు మించి హిట్ అయిందనేసి మనము అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సాంగ్ అలా ఉందన్నట్టుగా. అయితే ఈ జనరేషన్ లో అందరు ఎలా ఉన్నారని అంటే పెళ్లిళ్ళు చేసుకోవడము, తర్వాత భార్య భర్తను చంపడము, భర్త భార్యను చంపడము, పిల్లలు ఉన్నా కూడా భార్య భర్తను చంపించడము, పిల్లలు ఉన్నా కూడా భర్త భార్యను చంపించడం వంటి ఇటువంటి ఎన్నో ఎన్నో ఘటనలు జరగడం జరుగుతుంది. కానీ ఈ సాంగ్ లో కట్టుకున్న భార్యని ఎలా చూసుకోవాలి, భర్తని ఎలా చూసుకోవాలి, కట్టుకున్న భార్య కడుపుతో ఉన్నప్పుడు తనకి ఏమి ఇష్టమో, ఏమేమి ఇవ్వాలి, తనని ఎంత సెక్యూర్ చేసుకొని చూసుకుంటూ ఉండాలి అనేసి ఈ సాంగ్ లో చాలా అంటే చాలా అద్భుతంగా చూపించడం జరిగింది అన్నట్టుగా. నాకైతే ఈ సాంగ్ చాలా అంటే చాలా చాలా బాగా నచ్చిందండి. ఎంతకి ఈ సాంగ్ స్టోరీ ఏంటిదంటే గనక పార్ట్ 1 లో వాళ్ళకు మ్యారేజ్ అవుతుంది వాళ్ళ పెద్దవాళ్ళ ముంగట. ఇప్పుడు పార్ట్ 2 లో వచ్చేసి తిన ప్రెగ్నెన్సీగా ఉండడం వలన తిన 9 మంత్స్, మేబీ 9 మంత్స్ అనుకుంటా. ఆ 9 మంత్స్ లో తనని ఎంత బాగా చూసుకోవాలి, తన దగ్గరే ఉంటూ తనతోనే ఉంటూ తనకి ఏమి కావాలో చేస్తూ తన దగ్గర ఉండాలనేసి ఆ కట్టుకున్న భార్య ఎంత కోరుకుంటుంది భర్త నుంచి అనేసి ఈ సాంగ్ లో చాలా అద్భుతంగా చూపించారు. అలాగే భర్త కూడా తన భార్య 9 మంత్స్ లో ఉన్న అనేసి తనకి ఎంత ప్రేమను అందించాలి, తనతో ఉంటే తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అనేసి కూడా ఈ సాంగ్ లో ప్రతిదీ పిన్ టు పిన్ చూపించడం జరిగింది అన్నట్టుగా. చివరికి వీళ్ళకు పాప పుట్టడం కూడా జరుగుతుంది అన్నట్టుగా. ఓవరాల్ గా ఈ సాంగ్ అయితే చాలా బాగుందండి. ఈ జనరేషన్ వాళ్ళకు కొద్ది ఏమన్నా ఉంటే గనక ఈ సాంగ్ తోనైనా కాస్త మారతారు అనేసి ఈ నేను అనుకుంటూ ఈ సాంగ్ నేను మీ ముంగడి తీసుకురావడం జరిగిందండి. ఓవరాల్ గా ఈ సాంగ్ సూపర్ హిట్ అండి. సూపర్ అంటే సూపర్ 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 హిట్. అలాగే వచ్చేసి ఈ సాంగ్ లో ఏదన్నా అంటే నాకు అర్థం కానిది ఏదైనా ఉంది అని అంటే గనక ఫస్ట్ పార్ట్ లో పేరెంట్స్ అందరు సమక్షంలోనే వీళ్ళకు మ్యారేజ్ జరగడం జరుగుతుంది. కానీ ఈ సెకండ్ పార్ట్ లో వీళ్ళిద్దరు మాత్రమే ఉండడం జరుగుతుంది. ఈవెన్ కాన్పు దగ్గర కూడా, ఐ మీన్ డెలివరీ టైంలో కూడా వీళ్ళిద్దరే ఒకరికొకరు బాధపడుతూ హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది, పాపను కనడం జరుగుతుంది అన్నట్టుగా. ఇది ఒక్కటే నాకు అర్థం కాలేదు. మీకు ఎవరికైనా అర్థమై ఉంటే కనుక మెసేజ్ రూపంలో మనం కామెంట్ చేయండి. అయితే ఇంత మంచి సాంగ్తో, ఇంత పెద్ద హిట్ అయిన ఈ సాంగ్తో లిరిక్స్ అందించిన వారు ఎవరనేసి అంటే గనక మన లక్ష్మణ్ గారే ఈ సాంగ్ కు లిరిక్స్ అందించడం జరిగిందండి. అలాగే డైరెక్షన్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక మన బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న గారే ఈ సాంగ్ కు ఒక చాలా అద్భుతంగా డైరెక్షన్ చేశాడని చెప్పొచ్చు. ఇంకా ఈ సాంగ్ కి ఇంత బాగా వచ్చింది మ్యూజిక్ పరంగా అని అంటే కనుక మ్యూజిక్ అందించిన వారు ఎవరనేసి అంటే గనక మన మదిల్ ఎస్కే అన్నగారు ఈ సాంగ్ కు అద్భుతమైన మ్యూజిక్ ని అందించడం. ఈ సాంగ్ ను పాడిన వారు ఎవరనేసి అంటే గనక శ్రీనిధి గారు అండ్ సుమన్ బాత్నకల్ గారు ఈ సాంగ్ ను అద్భుతంగా పాడడం జరిగిందండి. సో మీ అందరికి సాంగ్ తప్పకుండా నచ్చుతుందండి. మీరు తప్పకుండా చూడండి. 100% చాలా అంటే చాలా బాగుంది. మీరు తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.